కమిటీ ఏర్పడుతుంది. ఇది జీవో ప్రకారం ఏర్పడట్లేదు. మేము గత ప్రభుత్వం లేనప్పటి నుంచి పార్టీకి కష్టపడి పార్టీ జెండాను మోసి పార్టీలో తిరిగాము. పార్టీ కోసం ఆఫీసులో పనిచేశాము. అయితే ఇప్పుడు కమిటీ ఏర్పడుతుంది కాబట్టి దీంట్లో జీవో ప్రకారం హైదరాబాద్లో ఉన్న 7 మండలాలకి ఇది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రంగారెడ్డి వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని మార్కెట్ కమిటీ కోసం వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికోసం మేము పొన్నం ప్రభాకర్ గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గారికి రమణరావు గారు కూడా దీన్ని వినతి పత్రాల ద్వారా మేము అందజేశాము. అయినా సరే చేశాము. అలాగే ఈ మార్కెట్ కమిటీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఇవ్వాలని జీవో ఉంది కాబట్టి వీళ్ళు ఈ మధ్యలో మాకు తెలిసింది ఏమనగా వీళ్ళు ఆధార్ కార్డు చేంజ్ చేసుకుని ఇక్కడ లోకల్ ఆధార్ కార్డు చేంజ్ చేసుకుని దీన్ని చీటింగ్ గా దీన్ని కొంతమంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది జీవో ప్రకారం 7 మండల హైదరాబాద్ వాళ్ళకి కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇది ఎట్టి పరిస్థితుల్లోనే ఈ మార్కెట్ కమిటీ జీవో ప్రకారంగా పార్టీ నష్టపోదు. కాబట్టి పార్టీ ప్రజలలో గుర్తింపు రావాలంటే జీవో ప్రకారం ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ కూడా మేము రేవంత్ దాకా పోవాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జీవో ప్రకారంగా చేయాలని చెప్పేసి మేము విన్నపం చేస్తున్నాము. మాకు రావాలని కోరుకుంటున్నాము. ఇది మాకు రావాలి. ఇది గుడ్డి మల్కాపూర్ కార్బన్ కాన్స్టిట్యున్సీలో ఉంది, మళ్ళీ నాంపల్లికి ఉన్నది. ఈ 2 కాన్స్టిట్యున్సీ నుంచి మాకు కావాలి కాబట్టి మేము దీన్ని అడుగుతున్నాము. మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇన్ని ఏళ్ళ నుంచి మేము కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీకి. మా హక్కు అడగడము ఇయ్యడము మీకు అవసరం. మా అవసరాన్ని మీరు చూడండి. ఎన్నో రోజుల సంది మేము కాంగ్రెస్ లో దిగుతున్నాం. ఎంతో మంది మమ్మల్ని అవమానించారు. గత 10 ఏళ్ల సంది కాంగ్రెస్ కండువా కప్పుకుని మీ జెండా మీ దగ్గర ఎవడున్నారా, మీ పార్టీ అయిపోయింది అన్నప్పుడు మేము దిగినాము. మమ్మల్ని పట్టించుకోకుండా మేము ఇప్పటిదాకా తిరుగుతున్నాము. మేము ఇప్పటిదాకా ఏ టికెట్ కావాలో ఏదో అని అడగలే. మాకు కావాల్సింది ఇది మాకు ఇవ్వాలి.